దీపక్ రెడ్డి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. యా, నిన్నటి సభ పైన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? చాలా అద్భుతమైన మెసేజ్ మా రెండు పార్టీల కాడర్కి నాయకులకి ఇవ్వటం జరిగిందండి. ఏ విధంగా మా అధినేత అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు వారి ఒకరొకరు ఈచ్ అదర్ తో ఎట్లా బిహేవ్ చేశారో చూస్తే అన్నదమ్ముల రకంగా ఖచ్చితంగా నాయకులందరూ కూడా అదే విధంగా ఉండాలా, కార్యకర్తలు కూడా అదే విధంగా ఉండాలా అని చెప్పి చెప్పడమే కాకుండా రేపు ఎలక్షన్ రోజు ఎక్కడెక్కడ జనసేన అభ్యర్థి నిలుస్తున్నారో 100% తెలుగుదేశం ఓట్లు వారికి ట్రాన్స్ఫర్ కావాలా, అదే తెలుగుదేశం అభ్యర్థి నిలిచే దగ్గర 100% జనసేన ఓటు కూడా ట్రాన్స్ఫర్ కావాలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయాలు చేస్తూ వచ్చినారు, ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేశారు, ఏ విధంగా ఒక సెక్యూరిటీ అనేది లేకుండా జరిగింది, రాష్ట్రం ఏ విధంగా వెనక్కి పడింది అని అనేక ఎగ్జాంపుల్స్ ఇద్దరు అధినేతలు ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఒకటి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా, 2 జెండాలు ఒక పక్కా ఎజెండాతో ఇప్పుడు మనం ముందుకు పోవాలా అని చెప్పి ఖచ్చితమైన ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది. సో ఇది నా ఓపెనింగ్ కామెంట్స్. తర్వాత డీటెయిల్ లోపల కొన్ని విషయాలంశాలు మళ్ళీ నెక్స్ట్ నేను ఎంటర్ అవుతాను. కానీ మీరు చూస్తే ఈ ప్రోగ్రామ్ గురించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అయితే ఉంది, వాళ్ళ నాయకత్వం అయితే ఏముంది, ఒక షాక్ లో నిన్నటి నుంచి కంటిన్యూస్ ఒక దాడి మొదలు పెట్టినారు. వాళ్ళకి 2 పని లేదు, కేవలము భయపడిపోయి ఏ విధంగా ప్రతిపక్షాలని తప్పు చేసి చూపించాలా అని చెప్పి రకరకాల కామెంట్స్ చేయటం మొదలు పెడతా ఉన్నారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన 8వ లిస్టు దాన్ని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళ సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేసి వెళ్ళిపోయినారు, ఒంగోలు ఆయన. అదే ప్రకాశం జిల్లాలో ఫస్ట్ టైం డిక్లేర్ చేసినారు లిస్ట్ లో, వారిని ఎగరగొట్టి కందుకూరులో మళ్ళా ఇప్పుడు సెకండ్ టైం కొత్త పేరు తీసుకొని వచ్చినారు. అంటే ఎందుకు అంత డోల్డ్రమ్స్ లో ఉండారో వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారిని పేరు ఎగరగొట్టేసి వారి కూతుర్ని తీసుకొని వచ్చినారు. అంటే ఒక్క లిస్టు టీడీపీ జనసేన రిలీజ్ చేస్తేనే ఎటువంటి షాక్ లో వైసీపీ ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఆ షాక్ ని కవర్ చేసుకునే దానికి తిరిగి మా మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ఉండరు. ఆ లిస్టు రాగానే ఇమ్మీడియట్ గా సుబ్బారెడ్డి గారు వచ్చి మా ఇంతవరకు మేము లిస్టులలో 7 లిస్టులలో పెట్టిన వాళ్ళు ఎవరు అభ్యర్థులు కాదు, కేవలం ఇన్ఛార్జీలే అని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గల్వా జరిగిన తర్వాత అందరూ ఒక షాక్ లో ఉన్నారు వైసీపీ వాళ్ళని చెప్పి తెలుసుకొని అది కవర్ చేయాలని చెప్పి ప్రయత్నించినారు. కానీ వచ్చిన 8వ లిస్ట్ లో కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసిన వాళ్ళని మోస్ట్లీ ఉంటారు అని చెప్తే మళ్ళా ఎందుకు ఎగిరిపోయినారో ఇప్పుడు వైసీపీ లిస్ట్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు మీ సభ అయిపోయిన తర్వాత వైసీపీ లిస్ట్ దగ్గరకు వద్దాం. సో ఎంతమంది పబ్లిక్ నిన్న సభకు వచ్చి ఉంటారని తెలుగుదేశం పార్టీ అంచనా సార్? పబ్లిక్ మీటింగ్ ఓన్లీ కార్యకర్తల మీటింగ్ అండి? లక్షలాది మంది రావటం మాత్రం పక్కా జరిగింది. వాస్తవంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇట్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్. అన్ని 3 జిల్లాల్లో నుంచి రావటం జరిగింది. ఇట్ వాజ్ మనకి విజువల్స్ లోనే కనపడతా ఉంది ఎంత గ్రాండ్ సక్సెస్. కానీ అక్కడ కూడా పని కట్టుకొని వైసీపీ వాళ్ళు వెనకాల ఎక్కడో రాకముందు, అధినేత స్టేజ్ పైకి రాకముందు లేకపోతే ఒక 2 గంటల ముందు కొన్ని ఖాళీ కుర్చీలు తీసి ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు ఆనందం పొందుతా ఉండరు. పాపం వాళ్ళ ఆనందం మనం ఎందుకు కాదన్నారు, అట్నే అనుకోనిలేండి. సో ఇప్పుడు 175 గెలుస్తున్నాము అని చెప్పి చెప్తున్నప్పుడు ఇక్కడ మేము ఏం కలిస్తే ఏమి, ప్రతి అడుగు మేము వేసిన అడుగుకి వాళ్ళు ఎంత భయపడి ఒక అటాక్ మా మీద చేస్తున్నారు దాన్ని బట్టి అర్థమైపోద్ది వాళ్ళ పరిస్థితి ఏంటో. ఈ రోజు మరొక సర్వే కూడా వచ్చింది, 142 టీడీపీకి రాబోతా ఉంది అని చెప్పి. అట్లా రోజుకి సర్వేలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏదో నేను జీ న్యూస్ సర్వే చూసా, అది వైసీపీ 130 120 అని చెప్పేది చూసా. లేదండి, 142 టీడీపీకి చెప్పడం జరిగింది, 33 వైసీపీకి చెప్పడం జరిగింది. ఏబీపీ లైవ్, అది నేషనల్ మీడియా. సో మనం ఇంకా లోకల్ సర్వేలు లోకల్ ఇది అని అంటే అనుకోవచ్చు. ఇదే విధంగా మరొకటి కూడా నేషనల్ మీడియాకి సంబంధించింది
లోక్సభ ఎలక్షన్ ఒపీనియన్ పోల్ అని చెప్పి అది అనదర్ ఏజెన్సీ, వారు కూడా అదే విధంగా వారి ఎంపీలు లెక్క ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఎంపీలు 21 టీడీపీకి, 4 వైసీపీకి అని చెప్పి వారు కూడా ఇవ్వటం జరిగింది. ఏమో సార్, ఈ సర్వేలు ఏది నమ్మాలో తెలియదు. నా దగ్గర ఏబీపీ లైవ్ అనే పొద్దు నుంచి ఒకటి తిరుగుతాం చూసారు. మీరు ఇప్పుడు ఏబీపీ కోట్ చేశారు. యాజ్ నా దగ్గర ఉన్న నంబర్ ప్రకారం వైసీపీ 142, టీడీపీ జనసేన 33 అని. అది తప్పండి. టీడీపీ జనసేన 142, వైసీపీ అంటే మీరు చెప్పే నంబర్స్ ఏమైంది, బహుశా అటు ఇటు ఇటు అయితే తెలియదు. సరే, ఓకే, రైట్ సార్. ఒక 2 గంటల టైం ఉంటే వైసీపీ వాళ్ళు దాన్ని మార్చి మళ్ళీ పంపించేస్తారండి. సో సర్వేల వారు కూడా వదిలేండి ఆంధ్రప్రదేశ్లో. 2 కాపీలు పెట్టినట్టుందండి. యా.